రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా. ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్ట తిట్టాం? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి, ఇందిరాగాంధీని తిట్టివి, ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానా? సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిండ్రు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తావు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. ఇయ్యవే. 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో